ఎన్నికల ముందు జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఉన్న విభేదాలు కారణంగా కొందరు నేతలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వారు హస్తం పార్టీ గూటికి చేరబోతున్నారా? ఈశ్వర్ అనుచరులు ఆ నేతపై సోషల్ మీడియాలో ఘాటుగా పోస్టులు పెట్టారా? ఇంతకీ కారు దిగి కాంగ్రెస్ లో చేరే ప్లాన్ లో ఉన్న నేతలు ఎవరు? వాచ్ దిస్ ABN Inside. లోక్సభ ఎన్నికల ముందు జగిత్యాల ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ గులాబీ పార్టీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వర్గ విభేదాలుండేవి. కొందరు నేతలు కొప్పుల ఈశ్వర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. దీంతో ఓ వర్గం అప్పట్లోనే కాంగ్రెస్ గూటికి చేరిపోయింది. అయితే వారి వెనుక వెల్గటూర్ మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ రాష్ట్ర నేత పునుగోటి శ్రీనివాసరావు ఉన్నారు అన్న చర్చ జరిగింది. దీంతో సోషల్ మీడియాలో కొప్పుల ఈశ్వర్ అనుచరులు ఆయనపై ఘాటు పోస్టులు పెట్టడంతో అది చినికి గాలివానలాగా మారింది. ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. శ్రీనివాసరావును ఈశ్వర్ టార్గెట్ చేయడంతో ఆయన వర్గం ఆగ్రహంతో రగిలిపోయింది. స్వయంగా శ్రీనివాసరావు సొంతూరు పాత గూడూరుకు వెళ్లిన ఈశ్వర్ వ్యక్తిని కాదు వ్యవస్థను నమ్మాలి అంటూ కామెంట్ చేయటంతో అప్పట్లో పెద్ద రగడ జరిగింది. తనకు తెలియకుండానే కొన్ని అభివృద్ధి పనులు చేయటం శ్రీనివాసరావుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ కు వ్యతిరేకంగా పనిచేశారు అనే టాక్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పునుగోటి శ్రీనివాసరావు కనీసం ఆయన సొంతూరుకు రాలేదు. బీఆర్ఎస్ లోనే ఉన్నప్పటికీ ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేయలేదు. దీంతో ఆయన వర్గం అంతా కాంగ్రెస్ గూటికి చేరిపోయింది. ఈ వ్యవహారంపై కొప్పుల ఈశ్వర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాసరావుపై సోషల్ మీడియాలో ఘాటైన పోస్టులు పెడుతూ వైరల్ చేసింది. దీంతో శ్రీనివాసరావు వర్గం కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాసరావు కాంగ్రెస్ కు మద్దతిచ్చారు అని ఈశ్వర్ వర్గం భారీగా ప్రచారం చేస్తోంది. కోట్ల రూపాయలు తమకు వ్యతిరేకంగా పంచారు అని ఆరోపిస్తోంది. ఇది పీక్స్ కి చేరడంతో బీఆర్ఎస్ లో వార్ మరింత ముదురుతోంది. శ్రీనివాసరావు వెల్గటూర్ తో పాటు ఇతర మండలాల నేతలను కూడా ప్రభావితం చేయగలరు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారు అనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీ పెద్దలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల వెల్గటూర్ ఎంపీపీపై జరిగిన అవిశ్వాస తీర్మానం విషయంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. శ్రీనివాసరావుకు మద్దతుగా కాంగ్రెస్ క్యాడర్ ఈశ్వర్ వర్గాన్ని టార్గెట్ చేసింది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈ నేతకే పదవి ఇవ్వలేదు. ఈ విషయంలోనే కొప్పుల ఈశ్వర్ సరిగా స్పందించలేదని శ్రీనివాసరావు వర్గం ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాసరావు తనకో నియోజకవర్గం సీటును కూడా ఇవ్వాలని అధిష్టానాన్ని కోరితే ఈశ్వర్ సరిగా స్పందించలేదట. దీంతో ఆయన ఈశ్వర్ కు ఎన్నికల్లో సహకరించలేదు అనే చర్చ జరుగుతోంది. ధర్మపురి నియోజకవర్గంలోని కీలక నేతలతో శ్రీనివాసరావు సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ మారే యోచనలో ఉన్నారు అని టాక్ నడుస్తోంది. సీనియర్ నేతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలా కాపాడుకుంటారో చూడాలి.